अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी कांग्रेस कायदीन की प्रेस कॉन्फ्रेंस, चिंता प्रभाकर के इल्ज़ामात पर कांग्रेस का सख्त जवाब। संगारेड्डी के रुकन असम्बली चिंता प्रभाकर के जग्गारेड्डी पर किए गए इल्ज़ामात के जवाब में कांग्रेस कायदीन ने सख्त रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि जग्गारेड्डी के खिलाफ बेबुनियाद इल्ज़ामात लगाने के बजाय चिंता प्रभाकर संगारेड्डी हल्के की तरक्की पर बात करें। कांग्रेस कायदीन ने कहा कि जग्गारेड्डी ने संगारेड्डी तरक्की के लिए IIT, घर घर मंजीरा का पानी, संगारेड्डी से लिंगमपल्ली तक 4 लेन सड़क, सरकारी पॉलिटेक्निक, एग्रीकल्चर कॉलेज और PG कॉलेज जैसे अहम मंसूबे हासिल किए। कोरोना के दौरान भी आवाम को ऑक्सीजन सिलेंडर्स फराहम करके मदद की। कायदीन ने चिंता प्रभाकर को चैलेंज देते हुए कहा कि हमने जो इल्ज़ामात लगाए हैं इन पर खुली बहस के लिए तैयार हैं। सदाशिवपेट में जहां बुलाएंगे हम वहां आने के लिए तैयार हैं। कांग्रेस कायदीन ने चिंता प्रभाकर पर मुख्तलिफ अराजी मामलात के हवाले से भी संगीन इल्ज़ामात आयद करते हुए सवाल किया कि ये इनकी अहलिया के नाम पर 8 एकड़ सीलिंग अराजी की रजिस्ट्री और फरोख्त का मामला दुरुस्त नहीं। ताहम ये इल्ज़ामात कांग्रेस कायदीन की जानिब से आयद किए गए हैं। इन्होंने मजीद कहा कि जग्गारेड्डी के बारे में कुछ भी कहने से पहले खबरदार रहे। BRS कायदीन को इंतबाह देते हुए कहा कि आइंदा दिनों में इनकी मुबैना बदउनवानियों की तफसीलात एक एक करके आवाम के सामने लाई जाएंगी। कायदीन ने कहा कि वार्ड मेंबर की हैसियत से भी कामयाब ना होने वाले लोग जग्गारेड्डी के सियासी खद पर बात कर रहे हैं। हरीश राव की खुशनोदी हासिल करने के बाद बजाय आवाम के मसाइल हल करने पर तवज्जो देने का मशवरा दिया। इस मौके पर हल्का कन्वीनर चेरियाल अंजनेलू, TPCC जनरल सेक्रेटरी तोबाजी अनंत किशन, CDC चेयरमैन राम रेड्डी, सदाशिवपेट के साबिका म्युनिसिपल चेयरमैन मुनपल्ली सत्यनारायण, कांग्रेस कायद कोना संतोष, संगारेड्डी म्युनिसिपल वाइस चेयरमैन शेख हाफिज शफी, टाउन कांग्रेस सदर किरण गौड़, महेश चिरू, श्रीकांत, रमेश, शैलेश और दीगर कायदीन मौजूद थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మాజీ ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే తర్వాత ఆయన అనుచరులు మాట్లాడడం జరిగింది. దాంపై కొంత వివరంగా మా పెద్దల గారు సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు కింద ప్రభాకరు మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి మీద, మా నిర్మల జగ్గారెడ్డి గారి మీద అవాక్కులు చవాకులు చేయడం జరిగింది. అయ్యా చింత ప్రభాకర్ గారు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి సదాశివపేట పట్టణానికి చేసిన అభివృద్ధి కొంచెం చూస్తే బాగుంటుంది ప్రజలకు. ముఖ్యంగా మన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇది కావాలని చెప్పడం కాదు, ఇది మీ ముందు ప్రజల ముందు ఉంచేటటువంటి బాధ్యత మాపై ఉంది కనుక మేము చెప్పడం జరుగుతుంది. ప్రభాకర్ పేరుకే ఎమ్మెల్యే అయింది తప్ప పని మాత్రం మీరు చేయలేదు. సదాశివపేట లోపల కందకం అనేది ఉండే చుట్టుపక్కల, దాన్ని మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో మరి దాన్ని మూయించడం జరిగింది. తదుపరి రోడ్లు వేయించడం జరిగింది. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏ రోడ్డు వేయించను? నీ పని ఏంది? సదాశివపేటలో కూడా మంచి పని చేయమంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ను తీసుకుపోయి సిద్ధపురంలో కట్టించున్నావు. నువ్వు నిజం కాదా? ప్రజలు దాన్ని తప్పుదో పట్టించినావు. ముఖ్యంగా మా నాయకుడు భూములను కబ్జా చేస్తానని చెప్పడం జరిగింది. అయ్యా ప్రభాకర్ గారు, నీ భార్య పేరు మీద 8 ఎకరాల సీలింగు భూమి ఉండే పేదల ప్రజలతో తీసుకొని నువ్వు వాటిని అమ్మింది నిజం కాదా? ఇవో పత్రికా సోదరులకు నేను వాటి సర్వే నెంబర్తో సహా
డాక్యుమెంట్తో సహా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాము, ఎస్సీల భూములు లాక్కొని మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి అధికారులను తప్పుదో పట్టిస్తున్నాను, నిజం కాదా అది చెప్పాలి ఒకటి. అదేవిధంగా నీ తమ్ముడు చింత గోపాల్ ఒక స్కూల్లో 30 ఫీట్ల రోడ్డు ఉంటే ఆ రోడ్డు కబ్జా చేసి బిల్డింగ్ కట్టడం జరిగింది. నీ తమ్ముడు చేసే దానికి నీ బాధ్యత ఉంది, నీ బాధ్యత లేదా? ఆయన ఏదైతే కిరాయి తీసుకుంటుండో వాటి పైసలు నువ్వు తీసుకుంటున్నావు. అదేవిధంగా ఎన్జిఓ భవన్ సదాశివపేటలో కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెటర్ కానీ ఆ బిల్డింగ్ కానీ నువ్వు అమ్ముకోలేదా? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు ఈరోజు బండ్ల మీద తిరుగుతున్నావు, మంచి కార్లు తిరుగుతున్నావు. నీ రాజకీయ గురువైనటువంటి గడీల నవాజ్ రెడ్డి గారి తొఫేలది, ఈ బట్టలు వేసుకున్నటువంటి నవాజ్ రెడ్డి గారి యొక్క తొఫేలది, గుర్తుపెట్టుకో. అదేవిధంగా నీవు సదాశివపేట పట్టణంలో నీ చైర్మన్ ఉన్నప్పుడు మాలకుంట అనేటువంటి కుంటను నాశనం పట్టించి సదాశివరెడ్డి ఆయన మిస్గైడ్ చేసి దాంట్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అది ప్రజలకు కుంటను నువ్వు మాయం చేయలేదా? ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు దీనికి జవాబు చెప్పాలి. నువ్వు సదాశివపేట పట్టణంలో ఏ అధికారి వచ్చినా మా దగ్గర ఒక కంపెనీ ఉండే, ఆ కంపెనీలో నుంచి ఎవరిని బయటికి పంపలేదా? నువ్వు అధికారి దగ్గర పంపలేదా? ఇది నిజం కాదా? చెప్పాలి ప్రభాకర్ గారు. అదేవిధంగా సదాశివపేట చుట్టుపక్కల బైపాస్ రోడ్ వచ్చింది. బైపాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మన ఆఫీసులు కానీ పెద్ద బిల్డింగ్లు కట్టుకునేది మనం శ్మశాన వాటికలు తయారు చేసిన వాటిని చుట్టుపక్కల సదాశివపేట చుట్టుపక్కల శ్మశాన వాటికలు చేసిన స్వామి, ఇది నిజం కాదా? అదేవిధంగా ప్రభాకర్ గారు చెప్తున్న ఒకటే, నువ్వు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మన కౌన్సిల్లో ఉన్నటువంటి మహిళలను ఏం చేసే గుర్తులేదా? నీకు తెలియదా? అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా ప్రభాకర్ గారు, 8/7/2017 19 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకో. నీ మూలకంగా ఒక కుటుంబం నాశనమయ్యింది, వారి పిల్లలు రోడ్డబడ్డారు. మీరు ఇచ్చేటటువంటి డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు మిస్టర్ ప్రభాకర్ గారు. ఇప్పుడైనా ఒకవేళ మీరు మనసు అయితే సీమునెత్తులు ఉంటే నీకు ఆ డబ్బులు ఏందో ఆ పిల్లలకన్నా ఎంత వాళ్ళకి నేను ప్రతిముఖంగా చెప్తున్నా. ఇది ఎవరు నేను పేరు చెప్పదలుచుకునేది, దయచేసి మీరు అడగొద్దు మాకు. ఇది పాపం కలుగుతూ నీకు తప్పకుండా ఇప్పటికైనా నువ్వు ఆ డబ్బులు ఏమో మరి కుటుంబాలకు ఇవ్వాల్సిందే నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రతిసారి నువ్వు అంటావు ఏదైతే మెట్టు పొందాలని చెప్పేసి మళ్ళా నువ్వు మీ ఇండస్ట్రియల్ చైర్మన్గా మళ్ళీ తీసుకోమని చెప్పాడు. ఏ పిచ్చోడా, అబద్ధం అది. మా నాయకురాలు తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మలారెడ్డి గారు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితము జిల్లా అభివృద్ధి కోసము జిల్లా అధ్యక్షురాలుగా పని చేసుకుంటూ పని మెప్పించుకుంటూ అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికైతే పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా నేను ప్రమోషన్ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్మలమ్మ గారికి తప్పకుండా చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆమె మా జిల్లాను ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అమ్మగా ప్రతి ఒక్క కార్యకర్తను తీసుకొని మొత్తం మా జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలను అందరితో మెప్పి పొంది అది తీసుకుంటుంది. నీ గుర్తు లేదా ప్రభాకర్ గారు? నువ్వు ఏదో 30 మంది చెప్పేసి మా నాయకుని నువ్వు అంటున్నావు కదా, తప్పు. మళ్ళొకసారి ఖబర్దార్ మా నాయకుని పేరు ఎత్తినా మరి నేను సదాశివపేట ఉంటాను.
మా ప్రజల మెప్పు పొంది మేము వచ్చినాం. ప్రజల ముందు వెళ్ళాం, మన బహిరంగ సభ పెడదాం సదాశివపేటలో పూట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైనా ఉంటే నాకు శిక్ష చేయండి, ప్రజలను కోరుకుందాం. కానీ నువ్వు ఒప్పుకో, నేను తప్పు చేశాను ఒప్పుకో, నేను సంతోషిస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇక ముందు మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మా నాయకుడు కానీ, మా జిల్లా అధ్యక్షురాలు కానీ ఎవరు ఏమనదలుచున్నా మేము పరిచయం చెప్తున్నాం. మీ తమ్ముడు చింతగోపాలు 60 ఫీట్ల రోడ్డు ఉంది, మా సోదరులు ఉంది ఇక్కడ. రేపు నుండి మేము ప్లాన్ చేస్తున్నాము. 60 ఫీట్ల రోడ్డు లోపల పలకలేసి రోడ్డు ఆక్రమించుకుంటే అది తప్పు లేదా? నువ్వు తమ్ముని చెప్పవా? నువ్వు నాయకుడైనా నీ ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి మీ అన్నదమ్ములు కలిసి చేసే అగిత్యాలు ప్రతి విషయం లోపల మీరు ప్రజల లోపల మెప్పుందని మాకు సంతోషం. కానీ అనవసరంగా మా కాంగ్రెస్ నాయకుల మీద, మా తూర్పు జయప్రకాష్ పైన, నిర్మల జగ్గిరెడ్డి పైన ఎలాంటి అబద్ధాలు వేసినా మేము సహించామని చెప్పి మనవి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికలకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే చిట్టా ప్రభాకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడైనటువంటి జగ్గారెడ్డి గారి మీద అవాకులు చవాకులు వేలడం జరిగింది. నాయన, నీకు జగ్గారెడ్డి గారికి నక్కకు నాగలు కనుకున్నంత తేడా ఉంది. కష్టమని ఎవరింటికి వచ్చినా ముందో ఎనుకో 10 రూపాయలు సాయం చేసే గుణం ఆయనకున్నది. చాలామందికి సాయం చేస్తాడు, కష్టమని వచ్చిన వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. మరి నువ్వు ఎంగిల్ చేతితో కాకిని కొట్టవు, వీళ్ళు పిచ్చమేయవు. నువ్వు కూడా మాట్లాడితే మరి దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నువ్వు ఎమ్మెల్యే ఎట్లా గెలిచినావు? ఎలక్షన్ టైంలో ప్రజలను డబ్బుతో మభ్యపెట్టి, ఒక సెక్షన్ను మభ్యపెట్టి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. కానీ ఈ ఊరు మంచి చెడులో లేవు, ఈ నియోజకవర్గం మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మేము మొన్ననే అనుకున్నాం ఎమ్మెల్యే ప్రభాకర్ కనిపిస్తలేడని కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. నువ్వు ఈ ఊరు మంచిలో లేవు, చెడులో లేవు. నువ్వు మరి మా నాయకుని గురించి మాట్లాడుతున్నావు. హరీష్ రావు మెప్పు పొందనీకే నువ్వు చేసిన ప్రయత్నము వెడిసి కొట్టింది. మేమెవరం కూడా ఊరుకోమని ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు సంగారెడ్డికి. ఏం చేసినావు సంగారెడ్డికి చెప్పు? ఇక్కడికి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజ్ను సిద్దిపేట తరలించకపోతే 4 సంవత్సరాలు కేసులలో తిరిగినాం, పోరాటాలు చేసినాం, బంధువులు పెట్టినాం, రస్తారోకోలు చేసినాం, దీక్షలు చేస్తే అప్పటి ప్రభుత్వము మెడికల్ కాలేజు మంజూరు చేసింది. ముందు మంజూరైన మెడికల్ కాలేజ్ను ఆపలేకపోయినావు, వీడికేం తేలేకపోయినావు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ నియోజకవర్గానికి నువ్వు చేసిందేందో ఒకసారి చెప్పాలి. నన్ను చెప్పమంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఏం చేయలేదని మీరు జగ్గారెడ్డి గారి గురించి అన్నారు కదా. నేను చెప్తా, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకో. సంగారెడ్డికి తలమానికంగా ఈరోజు ఐఐటి తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటింటికి మాంజిరా నీళ్ళు ఇచ్చింది జగ్గారెడ్డి గారు. స్విమ్మింగ్ పూల్ కట్టించింది జగ్గారెడ్డి గారు. రాజు పార్క్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదైతే మీరు ఆడ పోయి ఇప్పుడు మీటింగ్లు చేస్తున్నారో ఆ కాంప్లెక్స్ కట్టించింది జగ్గారెడ్డి గారు. సంగారెడ్డి రోడ్ వైండింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేయించింది జగ్గారెడ్డి గారు. చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు 4 లైన్ల రోడ్డు తెచ్చింది జగ్గారెడ్డి గారు. సంగారెడ్డి కోర్టు బిల్డింగ్ కట్టించింది జగ్గారెడ్డి గారు. మహబూబ్ సాగర్ ట్యాంక్ బండ్ కట్టించింది జగ్గారెడ్డి గారు. శిల్పారామం కట్టించింది జగ్గారెడ్డి గారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చింది జగ్గారెడ్డి గారు. పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. తారా డిగ్రీ కాలేజ్లో పీజీ సెంటర్ తెచ్చింది జగ్గారెడ్డి గారు. ఇప్పుడు మీరు గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఎప్పుడన్నా మీకు టైం దొరికితే మీరు విజిట్ చేయండి. సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా నాయకుని మీద ఏమీ చేయనటువంటి నాయకులు
అవాకులు చవాకులు పేలితే మేమందరం చూస్తూ ఊరుకోము. ఇది 100కు 100% మేము ఖండిస్తాము. అవసరం అనుకుంటే మీ ఆఫీస్ను కూడా ముట్టడిస్తాము, మిమ్మల్ని సంగారెడ్డిలో తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మరో విషయం, 2021-22లో కరోనా వచ్చిన సమయంలో యాడున్నావు నువ్వు ఏడున్నావు? ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉన్నావు? నువ్వు ఏం అందుబాటులో ఉన్నావు? ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పటికీ సప్లై చేస్తున్నావు. ఆ రోజులలో బంగారం దొరికింది కానీ ఆక్సిజన్ సిలిండర్ దొరకలే. ఆ రోజు రిస్క్ చేసి కంపెనీలో మాట్లాడి ఆక్సిజన్ సిలిండర్లు ప్రజలకు కరోనా టైంలో కూడా సప్లై చేసినటువంటి నాయకుడు జగ్గారెడ్డి గారు. సొంత డబ్బులతో అంబులెన్స్లు పెట్టి పేషెంట్లను ఇటు ఎక్కడ హాస్పిటల్ అవసరం ఉంటే అక్కడ సీట్లు ఇప్పించి తరలించింది జగ్గారెడ్డి గారు. నడుచుకుంటూ 100 కిలోమీటర్లు పోతున్నటువంటి ప్రజలను చూసి అల్లాడిపోయి సొంత డబ్బులతో డీసీఎంలు పెట్టిరు. ఇదంతా మీ పత్రికా మిత్రులకు తెలియదా? సంగారెడ్డి ప్రజలకు తెలియదా? ఏ ప్రజల మధ్యలో మమేకమైనో మాకైతే అర్థమైతే లేదు. ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు అంటావు, మరి నువ్వు ఏడ తిరిగినావు? ఎవరి దగ్గర తిరిగినావు? నువ్వు మందిని పిచ్చోళ్ళని చేద్దామని అనుకుంటున్నావు కానీ ఎట్టి పరిస్థితులలో ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. ఇంకోటి, మన జాతరల గురించి మాట్లాడి నువ్వు రావు, వచ్చిన వాళ్ళ మీద ఏడుస్తావు. జాతర అనేది తెలంగాణ సంస్కృతి. పోతరాజుల ఆటపాటలు, ఆడపిల్లలు పిల్లలు జాతరలలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఆడుతూ పాడతారు. దాని గురించి మీకు తెలియదు. మీరు దాని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే ఏ జాతరలో రాలే, దేనిలో రాలే. ఈ ఊరు ఆయన గెలిచిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన అన్నీ వచ్చినాయి. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి నువ్వు సంగారెడ్డికి తెచ్చిపెట్టిన ఆస్తి ఏదో ఒకసారి ప్రజలకు చెప్పు. ఏం ఆస్తి తెచ్చిపెట్టావు సంగారెడ్డికి? ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా సంగారెడ్డి ఆస్తులు. ఇక నీ పక్క కూర్చున్న నాయకులు, వార్డు మెంబర్ కూడా గెలవరు, వాళ్ళు జగ్గారెడ్డిని కామెంట్ చేస్తారు. కాసాల బుచ్చిరెడ్డి ఖబర్దార్, నీకు చెప్తున్నాము. నువ్వు అనుకుంటున్నావేమో కానీ మీ చిట్టా బయట పెడతాం బిడ్డ అనుకుంటున్నావేమో కానీ కాసాల బుచ్చిరెడ్డి నీ స్థాయా జగ్గారెడ్డి గురించి మాట్లాడేది? ఆయన మోచేతిని నువ్వు కూడా అయినావు కదా. నీ క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది? నువ్వు ఏం చేసినావని మాట్లాడతావు? ఎవరికైనా సాయం చేసినా అది ఉందా? మీది రికార్డు ఉందా? ఈ జిల్లా కాదు, మన నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గం, జిల్లా, వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తే కూడా కష్టాలలో సాయం చేసే గుణం జగ్గారెడ్డి. ప్రజలకు తెలియదా? ప్రజలు కష్టం ఉంటే ఎవరింటికి పోవాలని అడిగితే సంగారెడ్డి ఏ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు జగ్గారెడ్డి దగ్గరికి పోతే సాయం దొరుకుతుందని. మీ గురించి ఎవరైనా చెప్తారా? ఇంకొక ఆయన మనోహర్ గౌడ్ మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ చెప్తున్న టీఆర్ఎస్ నాయకులారా, మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అన్యాయాలు ప్రతి ఒక్కటి చిట్టా పేపర్తో సహా మా దగ్గర ఉంది. రేపటి నుంచి మీ ఎంబడే పడతాం. ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినాం. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు మా దగ్గర లేవా? ఇదే మనోహర్ గౌడ్ పోయినసారి సొసైటీ ఎన్నికలలో పరివార్ దాబా దగ్గర కూర్చుంటే వచ్చి జగ్గారెడ్డి గారిని కలవలేదా? సాయం చేయమని అడగలేదా? నేనే సాక్ష్యం. నేనున్నా పక్కకు. వాళ్ళ సొసైటీ చైర్మన్ పదవి కోసం వాళ్ళ మెంబర్లను తీసుకొచ్చి అప్పచెప్పలేదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అసైన్డ్ భూముల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు కట్టిన ఇల్లే అసైన్మెంట్ భూమిలో ఉంది. మాలకుంట కబ్జా చేసి ఇల్లు కట్టి చైర్మన్ అయినాక నువ్వు వేరేళ్ళ మీద అదేంది గురిగింజ అనే సామెత నీకే సూట్ అవుతుంది. అది ఇప్పుడు అసైన్డ్ భూములు జగ్గారెడ్డి గారు అమ్ముడు కొనుడు అని అన్నారు కదా, ఎక్కడన్నా ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టాలి. నువ్వైతే నీ ఇల్లే ఆధారం. కుంట మాయం చేసినావు, టీఎన్జిఓ భవన్ మాయం చేసినావు, సీలింగ్ భూమి నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. మేక వన్నెన పులి నీతులు మాట్లాడే చింతా ప్రభాకర్ గారు మేక వన్నెన పులిలాగా ఆవు ముఖం ఇంకేమో అంటారు.
ఆడన్ని ఆధారాలు ఉన్నాయి, మేము పత్రికా మిత్రులకు ఇస్తాము. ఇది మళ్ళొకసారి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక చేస్తున్నాం. మీరెవరైనా మళ్ళొకసారి జగ్గారెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్ అని చెప్తున్నాం. హరీష్ రావు మెప్పు పొందాలంటే ఇంకేమైనా చేయండి, ఆ ఇంటికాడ పోయి పని చేయండి. కానీ ఏదో హరీష్ రావు గారు మెప్పు పొందనీకే మంది మీద బురద చల్లుతామంటే ఎట్టి పరిస్థితులలో ఊరుకునే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. నుంచి మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసు అయింది, అప్పుడే దాని మీద ఎంక్వైరీ అయింది, ఆ కేసు క్లోజ్ అయింది. కక్షపూరితంగా కుట్రాపూరితంగా అనగదొక్కే ప్రయత్నంలో భాగంగానే మరి జగ్గారెడ్డి గారి మీద మళ్ళీ తిరగదు. మరి అదే కేసులో హరీష్ రావు గారు కూడా ఉన్నారు కదా, కేసీఆర్ గారు కూడా ఉన్నారు కదా పాస్పోర్ట్ కేసులో. వాళ్ళ ప్రభుత్వం ఉందని ఆయనను అరెస్ట్ చేయకుండా మా నాయకుడిని అరెస్ట్ చేసింది. కోర్టు కూడా మొన్న కొట్టేసింది. కోర్టులో కొట్టేసిన దాని మీద మీరు చర్చ చేస్తున్నారంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాము, మీ ఆలోచన విధానానికి వదిలేస్తున్నాము. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఈ విధంగా మీరు ప్రజలకు పోతే రేపు మీకు అవమానాలు తప్పాయని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు ఈరోజే కొన్ని గంటల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మా నాయకుడు జగ్గారెడ్డి మీద ఘాటైన విమర్శలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం జరిగింది. మా వాళ్ళకి ఇంకా గుర్తుపట్టలేరు, ఒక కులాన్ని కూడా దూషించిండు ఆయన. ఆ కులపోతోనే రేపు పొద్దున పోలీస్ కేసు వేపిస్తానండి. ఏ కులాన్ని దూషించిండో ఆ కులంతోనే రేపు పొద్దున కేసు వేపిస్తాం. నేను కులం మీద మాట్లాడే హక్కు నీకు ఎక్కడున్నది? ఏ కులం మీద మాట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి కులానికి ఏ కులంకే వాడే నాయకుడు, ఏ కులం పెద్ద ఆ కులమే. ఎట్లంటావు ఆ కులం? నువ్వు ఆ కులం పెట్టి మా నాయకుడిని ఎట్లంటావు నువ్వు? ఖబర్దార్ నాయకుడు. ఇంతకుముందు మా సత్యనారాయణ గారు మాట్లాడినరు, ఒక కుటుంబాన్ని చంపిన మహిళను ఆత్మహత్య చేసినావు నువ్వు. పాల పెట్టుకొని చచ్చిపోయింది నీ పుణ్యాన. ఇంతకుముందు మా సంత చెప్పిండు, ఒక 20-21 చెప్పిండు డెవలప్మెంట్లు. నీ డెవలప్మెంట్ ఏంది? మేము తీసుకొచ్చిన స్కీమ్లను, మేము తీసుకొచ్చిన డెవలప్మెంట్ను కలెక్టర్కి పోవాలి, మెమోరాండం ఇవ్వాలి, అప్పని ఆపాలి. ఇదే డెవలప్మెంట్ నీది. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో ఒక్క పని డెవలప్మెంట్ చేసినట్టు మాకు చూపి. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు సంగారెడ్డిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేస్తుంటే, సీసీ కెమెరాలు కొన్ని 7 కోట్ల రూపాయల సీసీ కెమెరాలు సంగారెడ్డిలో పెడుతుంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు. అరే ప్రజలు చెప్తారు ఏది బాగాలేదు, ఏది బాగులేదు. ఇంటి ముంగడ కాలు పెడితే మోకాళ్ళ దాకా నీళ్ళు అంటుండే. మరి ఇప్పుడు ఈ ఏడాదిలో కొన్ని 100 కోట్ల రూపాయల రోడ్డు పనులు అయినాయి. ఇంకా జరుగుతున్నాయి, ఇంకా 2.5 సంవత్సరం ఇంకా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం కాదు నీది. ఇలా రేపు చూడు నా ముఖ్యమంత్రి వస్తున్నాడు, 1,05,00,000 రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఇలా అది మా ప్రభుత్వం. నువ్వేమంటావు? రాహుల్ గాంధీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చినా గెలవమా? గెలిచేది ముంగటుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నా ముఖ్యమంత్రి చెప్తాడు, నా నాయకుడు జగ్గారెడ్డి చెప్తాడు. ఏ పార్టీ గొప్పతనం చెప్పేది ఆ నాయకుని హక్కు అది. నువ్వేం చెప్తావు? నీ పార్టీని పొడుగుతే పొగుడుకో. నా పార్టీలో పుట్టినాం, నా పార్టీ అన్నం తింటున్నాం, నా పార్టీ కూడు తింటున్నాం కాబట్టి నా పార్టీ నాకే గొప్ప. అవును, జగ్గారెడ్డి చెప్పిండు సోనియా గాంధీ తోలికి వచ్చినా, రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ సభ పెట్టినప్పటికే మీ అందరు కలిసి ఒక మూకుమ్మడై ఆయన జైలు పంపించారు కాదా? ఇంతకుముందు మావాడు చెప్పిండు బరాబర్, మీరు కావాలని చెప్పి అరెస్ట్ చేయించారు. అందులో కేసీఆర్ గారు లేరా? హరీష్ రావు గారు లేరా? అంత పెద్ద మాట నాకు రాదు, పెద్ద మనిషి అన్నికే. కానీ మీరు ముందుగాల ఉండి మమ్మల్ని అనండి. మీరు ముందుగాల పిల్లలకి, విద్యార్థులకు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొస్తున్నాడు. ఇంకో 7 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండి మైనా డిగ్రీ కాలేజ్కి. నువ్వు 2 కోట్లు తీసుకొచ్చి ఇవ్వండి, ఏ ఫండ్ కన్నా చూద్దాం. మళ్ళా ఇప్పటి వరకు ఏదైనా 1 కోటి రూపాయలు తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చినవా? నీ ప్రభుత్వంలో కానీ నీ ఎమ్మెల్యే కానీ ఇయ్యవు. ఏమనంటే జాతర అంటే, అవును జాతర జగ్గారెడ్డి హక్కు, సంగారెడ్డి హక్కు జాతర. దసరా జగ్గారెడ్డి గారి పోతాను,
షావ లేపేది ఆయనకే వస్తాడు సంగారెడ్డిలో. గతంలో పి రామచంద్రరెడ్డికి ఉండే షావ తీసుకపోయేది, ఇప్పుడు జగ్గారెడ్డి మోస్తున్నాడు షావను. సంగారెడ్డి ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు, దాన్ని వీక్షిస్తున్నారు. సంగారెడ్డి ప్రజలు అందరినీ ఆనంద పొందుతాడు, ఆ దశల్ని ఆనందం పొందుతాడు, ఆ జాతరల్ని ఆనందం పొందుతాడు, ప్రజల సమస్యల పొంటి ఆనందం పొందుతాడు. ఎవరికి ఏం రోగం వచ్చినా నొప్పి వచ్చినా ప్రజలకు ఏం జరిగినా తనలాగా భావిస్తాడు. లక్షల రూపాయలు ఇవాళ రోగాలకు నొప్పులకు ఇస్తున్నాడు. ఇవాళ ఎందుకోసం ఇస్తున్నాడు? ఎవరైనా బాధపడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ పక్క కానీ లేట్ అయితే వాడు చచ్చిపోతాడని చెప్పిస్తాడు పైసలు. ఈరోజు మాట్లాడింది చాలా సబ్జెక్ట్ ఒకటైతే నువ్వు మాట్లాడింది ఒకటి. కాబట్టి పత్రికా విలేకరులకి మా సదాశివపేట నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత అంజమ్మ సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్, మరి వైస్ చైర్మన్ కూడా ఈయనే ఉన్నాడు, టౌన్ ప్రెసిడెంట్ కూడా ఈయనే ఉన్నాడు. గతంలో మీరు కుంట కబ్జా చేసింది, జాగాలు కబ్జా చేసింది, చింతాగోపాల్ కబ్జా చేసింది, ఆధారాలతో సహా మీ అందరి ముంగడ పెడతాం. ఎవరు తప్పు ఎవరప్పు అని మీరు చెప్పండి. మీరు ఎంతసేపు విజ్ఞానవంతులు మేధావులు అన్నీ అంటారు మీరు, మరి ఎవరు మేధావంతులు ఎవరు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. ఇప్పుడు దయచేసి సంగారెడ్డి ప్రజలారా మీరు గుర్తు చేసుకోండి. నిన్న కూడా ప్రెస్లో అందరు ప్రెస్ వాళ్ళు ఇక్కడ అందరు ఆల్ ప్రెస్ గ్రూప్ ఉంది. ఇలా జగ్గడి గారు ఏం చెప్పారంటే, నేను హరీష్ రావు మీద కోపాన్ని అంటలేను, హరీష్ రావు ఇది జరిగిన సంగతి మాత్రమే గుర్తు చేస్తున్నా అని చెప్పి TV9 వాళ్ళు ఉన్నారు, TV5 వాళ్ళు ఉన్నారు, V6 వాళ్ళు ఉన్నారు, iNews వాళ్ళు ఉన్నారు, ఆల్ గ్రూప్స్ ఉన్నాయి, అన్ని పేపర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మాట చెప్పిండు. అదేదో పెట్టుకొని నీ పక్కకు టీం అంతా తీసుకొని నీ పక్కకున్న టీం వల్ల ఒక్కడి 50 లక్షల రూపాయలకి సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇలా మా నాయకుని విమర్శించి అక్క ఎక్కడి మీకు అరే బొమ్మ ఆంధ్ర కనబడితే మీ ఆడికెళ్ళి ఫోన్ చేసిన దినాలున్నాయి, మీ నాయకుని బొమ్మ ఇక్కడ కనబడుతుంది అని చెప్పి. అది మా నాయకుని యొక్క తత్వం. ఊర్లో వాడు బల్తీతో వాడు యాడ్ చేస్తాడు, ఏడున్నామన్నా ఇలా కనబడుతుంది మీరు యాడ్ చేస్తాడు. అది మా నాయకుని తత్వం. దయచేసి మాట్లాడేటప్పుడు కానీ అవతలని విమర్శించేటప్పుడు కానీ మీరు ఆలోచన చేసుకోండి. మీరు కబ్జా అన్నారు, కబ్జాల మీద మొత్తం మా రిపోర్ట్ ఇచ్చారు. కబ్జాలు ఉంటాయి. నిజంగా జగ్గారెడ్డి ఒక ఎకరా కానీ 4 ఎకరా కానీ కబ్జా చేసినట్టు ప్రూఫ్ ఇవ్వండి మాకు. మీరు కబ్జా చేసినట్టు, మీ తమ్ముడు కబ్జా చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఇస్తాం ఇవన్నీ. మున్సిపాలిటీ గెలిచిన నాయకుడు మా నాయకుడు. 2 మున్సిపాలిటీ మేము కైవసం చేస్తున్నాం. మీరెక్కడ పోయిన వాళ్ళ వచ్చే ఎన్నికలలో, వచ్చే 2029 ఎన్నికలలో గంటా మోగుతాల్ బరాబర్ గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. జై కాంగ్రెస్. आईबी गेस्ट हाउस में प्रेस मीट मुनस्सिद की गई। जैसा कि आप सभी को मालूम है कि एकदम फालतू बेकार चिंता प्रभाकर जग्गारेड्डी साहब के बारे में प्रेस मीट करके गैर ज़रूरी अल्फाज बोल रहा था। मेरे को भी मालूम हुआ, बहुत तकलीफ हुई। मैं चिंता प्रभाकर को बोलता हूँ, अरे चिंता प्रभाकर, तेरे में और जग्गारेड्डी में ज़मीन आसमान का फ़र्क है। तू किसी को 1 रुपया दे के मदद नहीं कर सकता। ये जग्गारेड्डी है जो खर्चा करके भी लोगों की मदद करता। जग्गारेड्डी खर्चा करके घरा ने बनाया, बिल्डिंग ने बनाया, प्रॉपर्टी ने बनाया। अरे चिंता प्रभाकर, तेरे को जग्गारेड्डी के बारे में बात करने शर्म आना चाहिए। तू 1 नंबर का लुच्चा, लैंड ग्राबर, चोर, तू जग्गारेड्डी के बारे में बोलता। अरे चिंता प्रभाकर, जब कोरोना का टाइम था, पब्लिक ऑक्सीजन के लिए तड़प रही थी, जितना हो सके उतना यही जग्गारेड्डी कंपनियों को आके ऑक्सीजन दिला के लोगों की मदद करा। चिंता प्रभाकर, तू कहाँ चले गया था उस टाइम? तू क्या मदद करा? तू किसको क्या मदद करा रे? हाँ, अभी हमारे चेयरमैन साहब बोले, पूरे लोग बोले क्या क्या डेवलपमेंट हुआ, क्या क्या हुआ, तेरे पीरियड में क्या हुआ। एक मिसाल दे के बोले, अगर संगारेड्डी में किसी को पूछे मैं परेशान हूँ, ऐसे टाइम मेरी कौन मदद कर सकता है, तो सब लोग एक ही नाम लेते, जग्गारेड्डी। अरे चिंता प्रभाकर, तेरे को राइट्स क्या है रे? तेरी औकात क्या है? तेरी औकात क्या है? कान खोल के सुन ले। फिर एक बार जग्गारेड्डी साहब के बारे में बोलेंगे, प्रेस मीट करेंगे, गैर ज़रूरी अल्फाज करेंगे, तो इसकी सज़ा तेरे को बहुत ख़तरनाक तरीके से भुगतना पड़ेगा। तफसीलात पूरे हमारे लोग बता दिए, मगर मैं तेरे को लास्ट वार्निंग दे रहा हूँ, अगर तू फिर कोशिश करेंगे गैर ज़रूरी झूठ बोलने की, रास्ते में तेरा गला पकड़ के भगा के मारेंगे। तेरे में आते ये डांस करते, अरे ईदों में आते, पब्लिक में ठहरते, पब्लिक की खुशी के वजह से डांस करते रहे। तेरे जैसा औरतों के साथ कमरे में डांस नहीं करते ना, तेरे जैसा पीके तो नहीं लौटते ना जग्गारेड्डी साहब।
बराबर आते, ईदों में हर त्यौहार में आते, हिंदू मुस्लिम के त्यौहार में आते, खुशी में हर चीज़ में बोनाल वगैरह में बराबर डांस करते रहे। पब्लिक में कर रहे, तेरे जैसा बंद कमरों में तो नहीं कर रहे ना। बहरहाल ये सब तमाम पब्लिक को मालूम है, तू एक लैंड ग्राबर, तू एक कब्जा खोर, तू एक शराबी इंसान है, तमाम पब्लिक को मालूम है। तेरे को जग्गा रेड्डी के बारे में बोलने का राइट नहीं है।